పన్నీర్ చెట్టినాడు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. పన్నీర్ చెట్టినాడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిర్చి, పసుపు, కారం, చెట్టినాడు మసాలా, ఉప్పు, చింతపండు రసం, కరివేపాకు, కొబ్బరి గసగసాల పేస్ట్, సాంబార్ ఉల్లిపాయలు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్, ముందు పన్నీర్ని మీరు ఫ్రై చేసి పెట్టేశారు. అవును, ఇది వేపి అట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేస్తే కొంచెం అది క్రంచీ టేస్ట్ వస్తుంది కదా, అందుకే నేను వేయించి పెట్టేసాను. ఆయిల్లో వేయించారా బటర్లోనా? ఇది బటర్లో వేయించాను. బటర్లో, ఎందుకంటే పన్నీర్ తినేటప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా. బటర్ కానీ గీలో కానీ పన్నీర్ అంటేనే ఆ రెండు, బట్ కొంచెం అలా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేడెక్కింది. సో ముందుగా మనం హోల్ గరం మసాలా దినుసులు వేస్తాం. అలాగే దీనికి సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి తీసుకోవాలి. ఇవి స్పెషల్, ఇవి చెన్నై స్పెషల్ అంటారు. అవును. ఇలా ఉల్లిపాయగానే ఫ్రై చేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి కారం, ఓకే, కొద్దిగా పసుపు, ఇది కొబ్బరి గసగసాల పేస్ట్. కొబ్బరి గసగసాలు ఈ పేస్ట్ మనం కూర మొదట్లో కూడా వేయచ్చా? నాన్ వెజ్ వండేటప్పుడు? నాన్ వెజ్ ఇది అంటే డిపెండ్ మన ఇష్టం. కూర మనం రెసిపీకి తగ్గట్టు ముందు వేయించుకుంటాం, కొన్ని వాటికి చివరిలో వేస్తాం. అవును, కానీ ముందు వేయించుకుంటే ఈ రా స్మెల్ ఉంటుంది కదా, అది పోద్ది. లేదు అంటే కొంచెం రా స్మెల్ అలాగే ఉంటుంది, చివరిలో వేస్తాం. గసగసాలు కానీ బాగా మెత్తగా వేసే పేస్ట్. లేదు అంటే అది కర్రీ అంతా విడిపోయినట్టుగా వాటర్గా వచ్చారు. ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, చెట్టినాడు అన్నాం కదా, ఇది మసాలా, చెట్టినాడు మసాలా. ఇది రెడీమేడ్ దొరుకుతుంది. లేని పక్షంలో హోల్ గరం మసాలా దినుసులన్నీ, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం మసాలా దినుసులు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి రెడీమేడ్ మనకు దొరుకుతుంది. చెట్టినాడు మసాలా దొరుకుతుంది. సో అది మనకి ఎక్కడైనా దొరకలేదు అంటే కనుక మీరే ఓన్గా చేసేసుకోవచ్చు. చింతపండు రసం గుజ్జు అనుకో. ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి పెట్టేద్దాం. 2-3 నిమిషాల నుంచి చెప్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించాలి, సరిపోతుంది. లాస్ట్ అన్ని వేసేసాం, ఇంకేం వేయడానికి ఏం లేదు. ఉడికించేసి సర్వింగ్ బౌల్లో తీసేయడం. ఓకే, ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ఇండికేట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది కర్రీ మన ఇష్టం. ఇంకా కొందరు దగ్గర అనుకుంటే దగ్గర చేసుకోవచ్చు. చపాతీ రోటి వాటికి కొంచెం ఇలాగ నడుస్తుంది కదా, అలా బాగుంటుంది. స్టవ్ ఆపేసాను. వేడి పన్నీర్ చెట్టినాడు రెడీ. చూసి చెప్పండి ఎలాగుందో. ఓకే, సో చూసారు కదా బౌల్లో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కూర చూస్తుంటేనే అబ్బా తినేద్దామా అన్నంత టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. పన్నీర్ చెట్టినాడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిర్చి, పసుపు, కారం, చెట్టినాడు మసాలా, ఉప్పు,
చింతపండు రసం, కరివేపాకు, కొబ్బరి గసగసాల పేస్ట్, సాంబార్ ఉల్లిపాయలు. పన్నీర్ చెట్టినాడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నూనె వేసి కొద్దిసేపు వేడి చేయాలి. తర్వాత దానిలో హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత సాంబారు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత కారం, పసుపు, కొబ్బరి గసగసాలు కలిపి చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, సరిపడినంత ఉప్పు, చెట్టినాడు మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసి కొంచెం ఉడికిన వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అవి వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు కూరని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూర అంతా దగ్గర పడింది అనుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ చెట్టినాడు రెడీ.